హాయ్ వాళ్ళందరికీ హాయ్. కరోనా 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 ఈడేంట్రా బాబు కరోనా అంటున్నాడు మళ్ళీ అని చూస్తున్నారా? రీసెంట్ టైంలో కరోనా వచ్చింది అండ్ ఎంత అల్కలోలం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ ఎంతమంది కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి అండ్ దీనికి వ్యాక్సిన్ కూడా వచ్చింది అండ్ ఇది ఇంకా రాదు పోయిందైతే అని ప్రతి ఒక్కరు అనుకున్నాం. బట్ మళ్ళీ వస్తుందంట అండ్ ఇది ఫోర్త్ వేరియంట్ కింద వస్తుందంట. ఈ వేరియంట్ నేమ్ కూడా JN1 అండ్ ఇది కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తుందంట. ఈ సిమ్టమ్స్ ఏంటంటే జ్వరము, దగ్గు, తలనొప్పి, మెయిన్గా పొడి దగ్గు. ఇలాంటివి ఏ ఉన్నా కూడా రెక్లెస్నెస్ చేయకుండా, కేర్లెస్ చేయకుండా డాక్టర్ని అయితే వెళ్ళి కన్సల్ట్ చేయమంటున్నారు. అండ్ ఇది ఎక్కువగా చిన్నపిల్లలకైతే స్ప్రెడ్ అవుతుందంట అండ్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అండ్ ఇది ఆల్రెడీ ఇండియాలో కూడా ఎంటర్ అయిపోయిందంట అండ్ కేరళలో 4 చనిపోయారు అండ్ ఉత్తరప్రదేశ్లో అయితే 1 చనిపోయారంట. మొత్తంగా 5 అయితే చనిపోయారంట ఈ ఫోర్త్ వేరియంట్ వల్ల. అండ్ అలానే రీసెంట్గా 337 కేసులు అయితే కొత్తగా వచ్చాయంట. అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ బయటకు వెళ్ళే ముందు మాస్క్లు అయితే వేసుకోండి. అండ్ ఈ విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సో ప్లీజ్ టేక్ కేర్ అండ్ మాస్క్ అయితే ప్రతి ఒక్కరు కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.